దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. మరొక వారం దేవుని వాక్యాన్ని పంచుకున్నటకు దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. వాస్తవానికి గత వారము ఇది పార్ట్ 1 అని చెప్పాను. మరి మన సంఘ కాపరి గారు మరొక వారం కూడా తీసుకొని దాన్ని పూర్తి చేయమన్నారు. ఒకవేళ అవకాశం ఉంటే పూర్తి చేస్తాను, లేదంటే మరి పార్ట్ 3 కూడా మరొకసారి అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, వదిలిపెట్టినటువంటి సబ్జెక్ట్ ఇది, వదిలిపెడదామన్నా కూడా వదిలిపెట్టినటువంటి సబ్జెక్ట్. గత వారం నేర్చుకున్నటువంటి మాటలు ఒకసారి మనం రివైవ్ చేసుకుందాం. కొన్ని మాటలు అంటే మన సంఘ కాపరి గారిని అడగగానే నాకు అవకాశం ఇచ్చారు, చెప్పు బాబు ఈ వారం అని చెప్పేసి అన్నారు. అందుని బట్టి నేను సంఘ కాపరి గారికి, కమిటీ వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యాకోబు భక్తుడు అంటే యేసు ప్రభు గారి సహోదరుడు యాకోబు. ఆయన చాలా జ్ఞానముతో మాటలు రాశాడు. యేసు ప్రభు ఉన్నంత కాలము అరే మా సహోదరుడు దేవుని కుమారుడు, దేవుడు పంపినటువంటి కుమారుడు అని గ్రహించలేదు యాకోబు. యేసు ప్రభు ఈ భూమి మీద సువార్త పరిచర్య చేస్తున్నంత కాలము యేసు ప్రభును తన కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. యేసు ప్రభు చనిపోయిన తరువాత యేసు ప్రభు యొక్క ఆధిక్యతను తెలుసుకున్నాడు యాకోబు. అందుకనే చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు యాకోబు పత్రికలో రాశాడు. ఈ యాకోబు పత్రిక తర్వాత ఇంకొకటి ఉంటుంది, ఏం పత్రిక అది? యూదా. వీరిద్దరు కూడా యేసు ప్రభుకు సహోదరులు. ఆ ఇద్దరు కూడా ఇందులో పత్రికలు రాశారు. యాకోబు రాసినటువంటి మాటల్ని ఒకసారి చదువుకుందాము. గత వారం మనం చెప్పుకున్న వాటిని కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఈ పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం మనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గల వాడగును. మాట ఇచ్చి తప్పకూడదు. మాట ఇచ్చి తప్పినట్లయితే తన శరీరాన్ని తానే బాధించుకుంటాడు. ఒకవేళ మాట ఇచ్చి తప్పకుండా మాట ప్రకారం నెరవేర్చువాడు తన శరీరాన్ని స్వాధీనమందుంచుకుంటాడు అని చెప్తూ ఉన్నాడు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపురము కదా. ఓడలో కూడా చూడి అవి ఎంతో గొప్పవై ఎనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఆ యొక్క గుర్రానికి గాని ఆ యొక్క ఎద్దుకు గాని ఆ మూతికి ఆ కట్టేటువంటి ఆ కళ్ళెం ఉంటది కదా, దానితోని దాని యొక్క బాడీని మొత్తం కంట్రోల్ చేస్తాం. అంత పెద్ద ఎద్దును, అంత పెద్ద గుర్రాన్ని కంట్రోల్ చేయాలనంటే దాని మూతి కట్టినటువంటి ఆ చిక్కం ద్వారా ఆ ఒక తాడుతో దాన్ని కంట్రోల్ చేస్తాం. అది ఆగాలన్నా, అది సైడ్కు వెళ్ళాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా దానితో కంట్రోల్ చేస్తాము. అదే రీతిగా ఒక ఓడ కూడా, పెద్దదైనటువంటి ఓడ కూడా సముద్రంలో నడుపుతూ ఉన్నప్పుడు దాని చుక్కాని అనేది చిన్నగా ఉంటుంది. ఆ చిన్న దాని ద్వారా అంత పెద్ద షిప్ ని మనము కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నీకు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అనేది మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో అతి చిన్నది. ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఓడ చుక్కాని చేత నడపబడుతున్నది, ఎద్దు కళ్ళము చేత అంటే గుర్రము కళ్ళము చేత త్రిప్పబడుతున్నది. అంటే మనిషి యొక్క శరీరము కూడా చిన్న అవయవమైనటువంటి నాలుక ద్వారా త్రిప్పబడాలి. కానీ మనిషి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాటి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు, కానీ నాలుకను మాత్రం సాధు చేయట్లేదు అని చెప్పేసి యాకోబు చాలా జ్ఞానంతో చెప్తూ ఉంటాడు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేయచ్చు. నాలుక ఎట్లాంటిదంట? అగ్ని. అగ్ని అంటే ఏం చేస్తుంది? అడవిని తగలబెడుతుంది.
బ్లాక్ కైట్ అని ఒక పక్షి ఉంటది. బ్లాక్ కైట్ అది దాని తినే పదార్థాల కోసం చూస్తూ ఉంటది. అది దానికి ఎక్కడ ఆహారం దొరకలేదు అనుకోండి, ఆ నిప్పు తీసుకొచ్చి అడిగిన దగ్గర పెట్టేస్తుంది. ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి ఆ కీటకాలు బయటకు వచ్చేస్తాయి కదా, అప్పుడు అది లాగేసుకుంటుంది. అంటే ఈ మనిషికి ఈ చెడు మాటలు చెప్పేవాడికి ఎక్కడ ఒక విధంగా ఉండడు స్టాండర్డ్ గా. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పే మాటలు ఉంటాయి సరే, దాంతో వాడు కడుపు నింపుకుంటాడు. చాలా జ్ఞానయుక్తంగా రాస్తాడు యాకోబు. బ్లాక్ కైట్ అని ఉంటది, దాని పేరు బ్లాక్ కైట్, ఆ యొక్క పక్షి పేరు. దాని ఆహారం కోసం అడిగిన దగ్గర పెట్టేస్తుంది. చిన్న నిప్పుని తీసుకెళ్లి అడుగులు వేసేస్తుంది. ఆ మంట ద్వారా దాంట్లో నుంచి వచ్చేటువంటి కీటకాలు కావచ్చు, పురుగులు కావచ్చు, వాటిని ఆహారంగా బుద్ధిస్తుంది. మనిషి కూడా అంతే. తాను సంతోషంగా నవ్వడానికి, తాను సంతోషంగా జీవించడానికి ఇతరులను జోలిలోకి వెళ్ళి ఇతరుల యొక్క జీవితాల్లో ఆలోచన చేస్తూ తన నాలుకతో ఇతర జీవితాలను వందాలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే నాలుక అగ్ని అంటున్నాడు యాకోబు. అగ్నిలాగా మన నాలుక ఉండకూడదు అంటున్నాడు. మృగ, పక్షి, సర్ప, జలచరములలో మృగాలు కావచ్చు, పక్షులు కావచ్చు, సర్పాలు కావచ్చు, జలచరాలు కావచ్చు, ఇవన్నీ కూడా భూమి మీద ప్రాకేటువంటివి, వాటర్ లో తిరిగేటువంటివి, విష సర్పాలు, తర్వాత వీటన్నిటిని కూడా ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలు. నరుడు ప్రతి వాటిని కూడా సాధు చేస్తూ ఉన్నాడు, ప్రతి వాటిని కంట్రోల్లో చేస్తూ ఉన్నాడు. సింహాలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, కుక్కలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, పక్షులను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, సర్పాలు పాములను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, జలచరములు అంటే వేల్స్ ద్వారా సర్కస్ చేపించి జనాలకు చూపించే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి దాని మీద మనిషి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. తన శరీరంలో ఉన్నటువంటి ఆ చిన్న అవయవమైనటువంటి నాలుకను సాధు చేయలేకపోతున్నాడు నరుడు. భూమి మీద దేవుని సృష్టి చేసిన ప్రతి దాని మీద మనిషి ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాడు. కానీ తన శరీరంలో ఉన్న నాలుకను మాత్రము సాగు చేయలేకపోతున్నాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ నాలుకను అది గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను చెప్పిందము. అయ్యా వందనాలు అయ్యా అని చెప్పేసి అటు పక్క పోగానే దూషిస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్ అయ్యా అని అంటూ ఉంటారు, అటు పక్కకు పోగానే దూషిస్తూ ఉంటారు. అంటే అదే నోటితో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాము, అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనిషిని దూషిస్తూ ఉన్నామని అంటున్నాడు. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు యాకోబు. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరినా, మనం బోర్ వేసినప్పుడు వస్తే చేదు నీరు కానీ లేదంటే తీయని నీరు కానీ వస్తుంది. కానీ ఒక బోర్ వేసినప్పుడు రెండు రకాలైనటువంటి నీళ్ళు వస్తాయా? రావు కదా. ఒకటే శరీరంలో ఉన్న ఒక నాలుక నుంచి రెండు రకాలైనటువంటి మాటలు రాకూడదు. అంటే తీయ మాటలైనా ఉండాలి, చేదు మాటలైనా ఉండాలి. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఉన్నా, నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పళ్ళైనను ద్రాక్ష తీగను అంజూరపు పళ్ళైనను కాయన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు, తీయని నీళ్ళ నుండి ఉప్పు నీళ్లు ఊరవు. అంజూరపు చెట్టుకు ద్రాక్ష పళ్ళని చూడలేము, ద్రాక్ష చెట్టుకు ఒలివ పళ్ళని చూడలేము. దీని జాతి దానిదే, దీని పని దానిదే. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. జ్ఞానము గలవాడు తన యొక్క ప్రవర్తన ద్వారా తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయలుపరుస్తాడు. లేదు అని అంటే తన నాలుకకు పని చెప్తాడు.
జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన ద్వారా తన క్రియలను కనపరుస్తాడు. మన క్రియల ద్వారా మన యొక్క విశ్వాసం ఉండాలి. అదే రీతిగా మన యొక్క క్రియల ద్వారా మన నాలుకతో మాట్లాడేది ఏ రీతిగా ఉన్నది అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయితే మీ హృదయములలో సహింపవలనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యములకు విరోధంగా అబద్ధమాడవద్దు. అయితే మీ హృదయములలో సహింపవలవి కానీ, అతనంటే నాకు ఇష్టం లేదు, అతనంటే నాకు ద్వేషము, అతనంటే నా కోపము, మీ హృదయములలో సహింపగలనివి మత్సరములు వివాదములు. మత్సరములు నేర్చుకున్నాము మనము. ఎప్పుడు నేర్చుకున్నాం మత్సరం గురించి? 2 వారాల క్రితము మత్సరము ద్వేషము గురించి నేర్చుకున్నాం. అలాంటివి మన హృదయంలో ఉన్నప్పుడు అతిశయపడద్దు. ఎట్లా అతిశయపడతారంటే ఇంకా నన్ను మించినోడు లేడు అనే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి తెలియదు అనుకుని మాట్లాడుతూ ఉంటారు. లూజ్ టాక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అతిశయపడద్దు. నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్ట రీతిగా మాట్లాడకూడదు అని చెప్పి యాకోబు చెప్తూ ఉన్నాడు. సత్యములకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఏది సత్యమో దాన్నే మాట్లాడాలి. ఏది సత్యమైతే దాని ప్రకారం నిలబడాలి. సత్యమైనటువంటి మాటకు అబద్ధముగా విరోధముగా మాట్లాడద్దు అని చెప్పి యాకోబు చెప్తున్నాడు. చాలా జ్ఞానమైనటువంటి మాటలు. నోరుంది కదా అని చెప్పేసి భయంకరంగా మాట్లాడకూడదు. దాని ద్వారా బంధాలు తెగిపోతాయి, సంబంధాలు తెగిపోతాయి. నాలుక అగ్నియే. ఆ అగ్ని ఏం చేస్తుంది? అడవిని తగులబెడుతుంది. కాబట్టి సత్యములకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఎందుకు సత్యములకు విరోధంగా అబద్ధం ఆడాలి? అబద్ధం ఆడితే నీకు క్షణికానికి అప్పటికప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, తప్పట్ల. తరువాత నీ సర్వ శరీరాన్ని పాప ప్రపంచంలో పడేసుకున్నవాడి అవుతావు. ఆ క్షణానికి నీకు సంతోషం కలుగుతుంది సత్యానికి అబద్ధం ఆడినట్లయితే. కానీ తరువాత నీ శరీరాన్ని నిదానంగా పాపంలో పడేసుకున్నవాడు అవుతావు. పోయిన వారం చెప్పుకున్నటువంటి మాటలు, కీర్తనకారుడు దావీదు ఏమని మాట్లాడుతున్నాడు దోయేగు గురించి? 52వ కీర్తన 'మోసం చేయవాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించున్నది. ఎంత జాగ్రత్తగా తను చెప్తున్నాడు చూసారా? దోయేగు అనేటువంటి సౌలు దగ్గర ఉండేటువంటి కాపరి విషయంలో దావీదు వేదన భరితంగా రాస్తున్నటువంటి కీర్తన ఇది. దావీదుకు సౌలుకు అంతంత మాత్రం ఉన్నటువంటి సంబంధాలను దోయేగు పటాపంచలు చేసేశాడు. అసలు అక్కడ ఏమి జరిగిందో తెలియదు దోయేగుకు. కానీ దానికి ఏదో ఒకటి జోడించి సౌలుకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సౌలా నిన్ను చంపడానికి దావీదు కత్తి పట్టుకొని వస్తున్నాడు. అతనికి సహకరించిన వాడు ఒక యాజకుడు అహీమెలెకు అంటే ఒక పాస్టర్ మీద కూడా అబద్ధం చెప్పేశాడు. నిన్ను చంపడానికి దావీదు నీ దగ్గరకు వస్తున్నాడు కత్తి పట్టుకొని వచ్చే దావీదుకు సహకరించింది ఎవరు? ఒక పాస్టర్ అని చెప్పి ఆ ఇంట్లో పనిచేసే పశువుల కాపరి సౌలుకు చెప్తూ ఉన్నాడు. సౌలు ఆ మాటలు నమ్మేశాడు. తర్వాత చాలా శాపం తెచ్చుకున్నాడు సౌలు. ఆ సేవకుని చంపించాడు. నువ్వు చేసిన పని ఇలాంటి పని అని దోయేగుకు ఆ యొక్క వేదనతో రాస్తున్నటువంటి మాటలు మళ్ళీ చదవండి బ్రదర్. ఆ మాటలు, మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించినది. మంగళ కత్తి ఏం చేస్తుందండి? కత్తిరిస్తుంది. మంగళ కత్తిని ఎందుకు ఉపయోగించాడు ఇక్కడ?
మన వాడుక భాషలో మనకు ఉపయోగకరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో, అంటే మనము ఏవైతే చూస్తూ ఉంటామో వాటినే మనకి ఇక్కడ దావీదు హెచ్చరిస్తూ ఉన్నాడు. మంగలి కత్తి అనేది కత్తిరిస్తుంది, కత్తిరించే లాంటి జీవితాలు ఉండకుండా సూది దారము కలిపే విధంగా మాటలు ఉండాలని నేను గత వారం చెప్పాను. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయుచున్నది. ఎంత జ్ఞానంతో రాశాడో. నువ్వు సౌలుతో పోయి ఏం మాటలు చెప్పావో, సౌలుకు నాకు ఇంకా దూరం పెరిగిపోయింది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటవి నీకు ఇష్టం. నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకూడదు. నీతి పలకకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధము చెప్పకూడదు. ఇందాక చదువుకున్నది ఏంటిది? యాకోబు 3:13 చివరిలో చదువుకున్నది ఏంటిది? చివరి మాట 13:14 వచనం చివరిది. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అనే మాట పలుకుతుంది. ఇక్కడ ఏం చేశాడు దోయేగు? అక్కడ ఏమి జరిగిందో ఏమో తెలియదు, దోయేగు చూడలేదు. కానీ దోయేగు దావీదును చాలా భయంకరంగా క్రియేట్ చేసి దావీదు విషయంలో సౌలుకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. జరగరానటువంటి నష్టం జరిగిపోయింది. మొదటి సమూయేలు గ్రంథము 21-22 అధ్యాయాల్లో ఈ యొక్క సంఘటనలు అన్నీ ఉంటాయి మనకి. కాబట్టి నాలుకను మనం ఆధీనంలో పెట్టుకొని మనం కనుక ఈ లోకంలో ముందుకు నడిచినట్లయితే మన శరీరానికి మేలు జరుగుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటారు. ఎందుకు నోరుకు ఊరుకు సంబంధం ఏంటి? ఏ మనిషి అయితే నాలుకను అధికంగా ఉపయోగిస్తాడో తన యొక్క శరీరంలో లేని బాధలు పెట్టుకుంటాడు. జ్ఞానవంతుడు జ్ఞానముతోనే తన మాటలు మాట్లాడతాడు. నాలుకను ఇష్టం ఉన్నట్టు ఉపయోగించామనుకోండి, అది మన శరీరాన్ని బాధిస్తుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, నాలుగుంది కదని ఎదుటి వాడిని దూషించామనుకోండి, ఏం చేస్తాడు? గొడవైంది కదా, అంటే శరీరానికి బాధ కలిగింది కదా. అది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించాలి. చాలా విషయాలు జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్తాడు. చాలా మాటలు మనం గత వారం చదువుకున్నటువంటి మాటల్లో నుంచి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ విధంగా మృదువుగా మాట్లాడినటువంటి మాటతోని క్రోధమును చల్లార్చాడు. ఇది కూడా మనము గత వారం చర్చించుకున్నాం. ఎవరు మాట్లాడారని చెప్పాను? మృదువైన మాట. గిద్యోను ఇశ్రాయేలీలతో మాట్లాడినటువంటి సందర్భంలో మీకు చెప్తాను. చాలా మృదువుగా మాట్లాడాడు. ఇశ్రాయేలీల ద్రాక్ష తోట కంటే ఎఫ్రాయిమీల పరిగే గొప్పది కాదా అని అన్నాడు. చాలా సింపుల్ గా ఒకటే మాటతో వాళ్ళ యొక్క క్రోధాన్ని తగ్గించాడు. కొంతమంది ఇంకా నోరుందని అదే చెప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. కీర్తనాకారుడు దాని గురించి కూడా ఒక మంచి మాట రాశాడు. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయము 17 నుంచి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం అయ్యను. చాలు చాలు. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. ఎప్పుడు శపిస్తూనే ఉంటారు. నోరుంది కదా అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అది దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? అది ఎవరి మీదకి వస్తుందట? నీవు ఎవరినైతే శపిస్తూ ఉన్నావో నీ నోటితో, అది వాడి మీదకి పోవట్ల, నీ మీదకే వస్తుందని చెప్తూ ఉన్నాడు. శపించుట వానికి ప్రీతి. శపించడం వానికి ప్రీతిగా ఉంటది.
చాలా మృదువుగా ఉంటది, వాడికి సంతోషం అనిపిస్తుంది. కానీ అదే శాపము వాని మీదకి వచ్చి ఉన్నది. కాబట్టి శపించటము, మాటలు మాట్లాడడము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమైన. దీవెన పొందుకోవడం వానికి ఇష్టం లేదు. వాడికి ఎంతసేపు నోరుంది కదా, మొట్టగాల్చి మీదేస్తారంటారు. ఎంతసేపు వాడి పనేదే. పేరుకే క్రైస్తవులం, కానీ దీంట్లో ఉన్నటువంటి మాటలు తెలియదు. అన్యుల కంటే మరీ భయంకరంగా ఉంటారు మన క్రైస్తవులు మాటల్లో. ఇందును బట్టే కదా అన్య జనుల్లో దేవుని నామము దూషించబడుతూ ఉన్నది. మన నాలుక ఆధీనంలో లేకనే కదా. నాలుకను మనము ఆధీనంలో పెట్టుకుంటే మన శరీరం అనేది ప్రత్యేకపరచబడుతుంది. ఒక దాదాపు నేను చూసినంత వరకు ఒక 100 రెఫరెన్సులు చూశాను ఈ నాలుక మీద. అంటే ఎంత పెద్ద సబ్జెక్టో చూడండి. నాలుక అనేది చిన్నదే, అవయవములన్నిటిలోకెల్లా నాలుక చిన్నదే. అది లోపల ఉన్నంతసేపు క్షేమకరంగా ఉంటది. ఎప్పుడైతే అది బయటకు వస్తుందో అప్పుడు శరీరానికి నష్టం కలగజేస్తుంది. అందును బట్టే దేవుడు నాలుకను గురించి చాలా విషయాలు ఈ యొక్క బైబిల్లో మనకు రాశాడు. అందును బట్టి పేతురు కూడా చాలా గొప్ప మాటలు రాస్తాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అనుకుంటున్నాను. మంచి దినములో చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకతో కపట వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకుంటాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలా మంది కాచుకోలేకపోతూ ఉన్నారు. చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు చెప్పకుండా. పేతురు కూడా చాలా జ్ఞానంతో చెప్తూ ఉన్నాడు మాటలు. ఎన్ని చెప్పినా కూడా క్రైస్తవ సమాజంలో మార్పులు రాలేకపోతూ ఉన్నాయి. మనము దేవుని మందిర ఆవరణంలో ఉన్నాము. మనము మన యొక్క పాదముల మట్టుకు, అంటే నేల మట్టుకు మనము వంగి ఆయనను స్తుతిస్తేనే ఆయన మనలను స్వీకరిస్తాడు. మత్సరము, ద్వేషము, గర్వము ఎవరికి ఉండకూడదు. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడు దేవుని మందిర ఆవరణంలో మనము ఉన్నప్పుడు ఆయన మాటలకు చెవియొగ్గి నేల మట్టుకు వంగి నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క దేహాన్ని ఆయనకు సమర్పించాలి. సమర్పించినప్పుడే నీ ప్రతి అవయవం కూడా బాగుంటది. నెక్స్ట్ చదవండి బ్రదర్. 11వ వచనం. అతడు తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. ఎందుకు విరోధంగా ఉన్నది దేవుని యొక్క ముఖము విరోధులకు? ఎందుకంటే వారు కీడు చేయాలని తలస్తూ ఉన్నారు. వారి యొక్క మెదళ్లలో కీడు చేయాలనేదే వాళ్ళ యొక్క ఉద్దేశము. అందుకే దేవుడు వారి వైపు ముఖం తిప్పలేకపోతున్నాడు. సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. దేవుని కన్నులు ప్రతి చోట ఉంటాయి, కానీ నీతిమంతుల మీద ప్రత్యేకంగా ఎందుకు పెడుతున్నాడు అని అంటే, వారు ఎవరి చేతైతే బాధింపబడుతూ ఉన్నారో అప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థనలు వింటాడు. ఇంతకుముందు మనం కీర్తనలు చదువుకున్న మాటలేంటి? శపించబడే నోటికి ఎప్పుడు శపిస్తూ ఉంటాడు కాబట్టి అదే శాపము వాడి మీదకి వచ్చింది. నీ నాలుకతో మంచి మాట్లాడితే మంచి నీకు జరుగుతుంది, చెడులు మాట్లాడితే చెడు నీకు జరుగుతుంది. జీవన మరణములు నాలుకలోనే ఉన్నవి.
అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు. కానీ అదే నాలుకలో 2 మాటలు మాట్లాడే స్వభావం ఉంది. ఒకటే జల నుండి ఉప్పు నీరు మంచి నీరు రావు కదా. ఒకటే నాలుక నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, అదే నాలుక నుండి దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తూ ఉన్నావు. ఈ నాలుక అనేది పాప ప్రపంచమై మన యొక్క సర్వ శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నది. చిన్న అవయవమే ఇది, కానీ మన శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నది. ఇంకా చాలా విషయాలు చూద్దాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 12-13 వచనాలు. బ్రతక గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను నా కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము. సమాధానము వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు. ఇందాక పేతురు భక్తుడు చెప్పినటువంటి మాటలను ఉటంకిస్తూ ఇక్కడ కీర్తనకారుని మాటలు మనం గమనించినట్లయితే ఎలాంటి మాటలు ఉన్నాయి చూడండి. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉన్నది. కానీ కీడు చేయుట మాని మేలు చేయాలి. సమాధానము వెతికి దాన్ని వెంటాడాలి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎందుకు కాచుకోవాలి? దావీదు ఎందుకు చెప్తున్నాడు కాచుకోమని? ఎందుకు కాచుకోవాలనుకుంటున్నాడు? చాలా మట్టుకు కాచుకోకపోతే నష్టము జరిగే ప్రమాదం ఉంది. కాపుదల, కాచుకోవడం అని అంటే కాపుదల. ఏటీఎం సెంటర్స్ ఉంటాయి, అక్కడ ఎవరిని పెడతారు? ఎందుకు? అందులో నగదు ఉంటది. సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఏమవుతుంది? దొంగతనం జరుగుతుంది. జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, జ్యువెలరీ షాప్స్ దగ్గర ఎవరిని పెడతారు? సెక్యూరిటీ గార్డ్స్ ని పెడతారు. ఎందుకంటే వారి కాపుదల అంటే ఈ లోకంలో విలువైన వస్తువు ఏదైతే ఉందో వాటి దగ్గర కాపుదలకు మనుషులను పెడుతూ ఉన్నారు. కానీ నీ శరీరానికి విలువైన వస్తువు ఏది అని అంటే నీ నాలుక. ఆ నాలుకకు నువ్వు కాపుదల పెట్టుకున్నట్లయితే నీ శరీరం చాలా బాగుంటుంది. ఈ లోకంలో ఉండే ఏటీఎంల దగ్గర కావచ్చు, బంగారం షాపుల దగ్గర కావచ్చు, ధన సమృద్ధి ఉన్న వాటి దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ను కాపుదల ఎలా ఉంచుతున్నారో నీ యొక్క శరీరం బాగా ఉండాలి అని అంటే నీ నాలుకను కూడా నీవు కాచుకోవాలి. అందుకే చెప్తూ ఉన్నాడు, కీడు చేయడం, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. అట్లా కాచుకున్నప్పుడే ఆ ఏటీఎంలో డబ్బులు భద్రంగా ఉన్నట్టు నీ యొక్క శరీరము కూడా భద్రంగా ఉంచవచ్చు. అందుకే దావీదు చాలా జ్ఞానంతో రాసినటువంటి మాటలు. ఎందుకంటే నాకు సెక్యూరిటీ కోసము వాటిని కాచుకునేటట్టు నాకు దయచేయి దేవా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలా మంది ఆ మాటలు తప్పుడుగా ఆలోచన చేస్తూ ఉంటారు. నిర్గమాకాండం 23వ అధ్యాయం, ఇది ఇంతకుముందు మనం చాలాసార్లు 2-3 సార్లు చదువుకున్నాం ఈ మాటలు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 1 వచనాలు. లేని వాటిని పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలుకకూడదు. ఎన్ని గొప్ప మాటలు దీంట్లో ఉన్నాయి మీరు ఆలోచన చేయండి. లేని వార్తను పుట్టింపకూడదు, అబద్ధం ఆడకూడదు,
సత్యములకు విరోధముగా సాక్ష్యము చెప్పకూడదు. ఏదైతే జరిగిందో అదే చెప్పాలి. లేని వార్తలు పుట్టింపకూడదు. నేనేం చెప్పాను ఇందాక, లేని వార్తలు పుట్టించినప్పుడు అప్పటి వరకు మాత్రం నీకు సంతోషం ఉంటుంది ఆ శరీరానికి, కానీ భవిష్యత్తులో దాన్ని నువ్వు అంధకారంలోనికి తీసుకెళ్లేవాడు అవుతావు. సమూహం అని అంటే బ్యాచ్, తెలుగులో సమూహం అంటాము. అయితే ఆ బ్యాచ్ తో కలిసి సత్యాలకు విరోధముగా మాట్లాడొద్దు అంటున్నాడు. లేని వార్తలు పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యములు పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు. ఈ చెప్పుడు మాటలు చెప్పేవాడు ఉంటాడు కదా, వాడు వెళ్ళి ఇంకొన్ని చెడగొడుతూ ఉంటాడు. అలాంటి వాడితో నువ్వు కలవకూడదు. కలిసినప్పుడు ఏమవుతుంది, నీవు వాడు ఇద్దరు పాపంలో పడిపోతారు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. ఇంకా సమూహాన్ని వెంబడించుకుంటా ఉంటారు ఏదో దుష్కార్యము చేద్దామని. ఏ దుష్కార్యము చేయకుండా, సమూహాన్ని వెంబడించకుండా నీకు నీవుగా ఒంటరిగా జ్ఞానంతో ఆలోచన చేయి. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వాడికి తెలియని కూడా తెలియదు, కానీ ఆ యొక్క సమూహంలో వచ్చి సాక్ష్యం పలుకుతూ ఉంటాడు. అక్కడ వచ్చే జరిగేటువంటి సంభాషణలో అలాంటి పనులు కూడా చేయకూడదు. లేని వార్త పుట్టించినట్లయితే ఏం జరుగుతుంది, అప్పటికప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. తిమోతికి ఏం రాస్తాడు పౌలు గారు, వట్టి మాటలకు విముఖుడమై ఉండమని అంటాడు. అలాంటి మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండమంటాడు. ఎందుకంటే తిమోతి యవనస్తుడు, ఆ తిమోతి ఎక్కడ తొట్టిల్లుతాడో అని చెప్పి చాలా జ్ఞానమైన మాటలు తిమోతికి చెప్తాడు. నేను గత వారం చెప్పాను, లేని వార్తలు పుట్టించినప్పుడు నీ యొక్క శరీరానికి ఆనందం కలుగుతుంది, నీకు అప్పటి వరకు నీకు సంతోషం కలుగుతుంది. భవిష్యత్తులో నిన్ను అంధకారంలో తీసుకెళ్లే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే నాలుక అగ్నియే అని అన్నాడు. అది నిదానంగా నిప్పు పెట్టేసి కూర్చుంటది, మొత్తం తగలబడిపోతుంది. ఇంకా సందర్భాలు చూద్దాం మనము. నాలుకను గురించి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు, జీవ మరణములు దాని యందు ప్రీతి పడేవారు దాని ఫలము తిందురు. నీకు ఏ పండు అయితే ఇష్టమో ఆ పండే తింటావు, అంతే కదా. యాపిల్ ఇష్టమైతే ఆపిలే తింటావు, దానిమ్మ పండు ఇష్టమైతే దానిమ్మ పండే తింటావు. ఇంతకుముందు మనం చదువుకున్నాము, శపించుట వారికి ఇష్టంగా ఉన్నది కాబట్టి అదే శాపము వాడి మీదకి వచ్చింది. నీ నాలుకలో జీవ మరణాలు ఉన్నవి, నీవు ఏదైతే ఇష్టంగా ప్రీతిగా తీసుకుంటావు అదే నీకు జరుగుతుంది. మనం దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి ప్రాధేయపడుకోవాలి. నాలుకతో చేయకూడనటువంటి పనులు చేయకూడదు. మోషే కనాను దేశమును చూచి రమ్మని 12 మంది వేగుల వారిని పంపిస్తాడు. ఆ ప్రాంతం ఎలాగుందో, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు ఎలాగున్నారో చూచి రండి అని చెప్పి 12 మంది వేగుల వారిని పంపిస్తాడు. అందులో యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. వారందరూ వెళ్ళి చూస్తారు, ఆ ప్రాంతాన్ని చూస్తారు, కనాను ప్రాంతాన్ని చూస్తారు. కనాను ప్రాంతాన్ని చూసినప్పుడు చూడడానికి రమ్యంగా ఉన్నది, కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు బహు బలిష్ఠులుగా ఉన్నారు. చూశారు, రిటర్న్ వచ్చారు. మోషేకి ఏం చెప్తున్నారని అంటే, 10 మంది వచ్చి మనం వారితో యుద్ధము చేయలేము, మనం ఓడిపోతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇద్దరు యెహోషువ, కాలేబులు మాత్రము మనము చేద్దాము అంటున్నారు. లేని మాటలు పలకకూడదు.
దేవుడు ఇప్పటి వరకు ముందుకు నడిపించాడు మిమ్మల్ని, చివరి దాకా వచ్చారు మీరు. అక్కడి వచ్చాక మీరు వెనక్కి ఎందుకు తిరుగుతున్నారు? ఇంకా మేము గెలవలేము, ఆ యొక్క వారి యొక్క దేహము చాలా బలిష్టంగా ఉంది, నెఫిలీల వలె పోలి ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తారు ఈ 10 గోత్రాలకు సంబంధించినటువంటి వారు. ఇదంతా సంఖ్యాకాండంలో ఉంటది, 13, 14, 15 అధ్యాయాలు. తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు యెహోషువ కాలేబులు మాత్రము లేదు మనం యుద్ధం చేద్దామని అంటారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ ఎలుగెత్తి ఏడుస్తారు, అయ్యో మా దేవా, మమ్మల్ని ఎందుకు ఆ యొక్క ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, మమ్మల్ని ఇలా ఎందుకు చంపుతున్నావు, అక్కడే ఉంచినా అయిపోయేది మాకు, మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావని దేవుడి మీద గులుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చారో వారిని దేవుడు చంపివేశాడు. ఇదే సంఖ్యాకాండంలో ఉంటది. తప్పుడు సమాచారము, చెప్పుడు మాటలు మంచివి కావు. మీరు వెళ్ళారు, చూచారు, ఓకే బాగుంది, బాగలేదు చెప్పాలి అంతే. ఇంకా దాన్ని మనము జయించలేము. అక్కడ ఉన్నటువంటి వారు నెఫిలీల కంటే బహు అంటే ఉన్నత దేవులు అంటే చాలా దేహం పెద్దదిగా ఉన్నటువంటి వారు, వారితో మనం ఫైటింగ్ చేయలేమని చెప్పి మీరు చెప్పే మాట వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు. మన నోటి మాట ద్వారా ఒకరిని జీవింపజేయాలి కానీ కృషింప చేయకూడదు. ఒక మనిషిని లేవనెత్తాలి మన నోటి మాట ద్వారా కానీ కృంగదీయకూడదు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు, ఎలుగెత్తి చాటి ఏడిస్తే అప్పుడు దేవుడు వారు ఏదైతే నోటితో మాట్లాడిన మాటలు నా చెవిన వినబడినవని చెప్పి యెహోవా దేవుడు అంటాడు, వారిని చంపేస్తాడు. వారు మరణము కమ్ము అంటాడు, మరణం అయిపోతారు వారు. అందుకనే మాటలు మాట్లాడుతున్న సమయంలో జాగ్రత్త వహించి మనము మాట్లాడాలి. మాట తీసుకోవడము, మాట ఇవ్వడము, తప్పకుండా ఆ మాట ప్రకారము మనము నిలబడే వారం అయితేనే మాటలు పలకాలి. గత వారము చెప్పినటువంటి మాటలు, ఇప్పుడు చెప్పినటువంటి మాటలను ఒకసారి ఆలోచన చేయండి. నాలుక అనేది ఎంత వరకు తీసుకెళ్తూ ఉంటాడు అంటే, తిమోతికి ఎందుకు రాశాడు అని అంటే, యవనస్తుడు తిమోతి కాబట్టి ఒట్టి మాటలు నీ దగ్గరికి రానియొద్దు అని చెప్పేసి. ఒట్టి మాటలు అంటే గాలి మాటలు. గాలి మాటలతో నక్కలు ఏం చేస్తాయని చెప్పాము గత వారము. కడుపు గాలి మాటలతో కడుపు నింపుకునే జనులు ఉన్నారు ఈ లోకంలో కాబట్టి నక్కలను పోలుస్తూ ఇర్మియా రాస్తాడు, గాలి మాటలతో అవి వాటి యొక్క కడుపు నింపుకుంటాయంట నక్కలు. యేసు ప్రభు ఏ రోజున ఏమన్నాడు? నక్క అని సంబోధించాడా? అలాగా అంటే నక్కలు గాలి మాటల ద్వారా, నక్క స్వభావం కలిగినటువంటి వారు గాలి మాటల ద్వారా వారి యొక్క కడుపు నింపుకుంటారు. గాలి మాటలు మంచివి కాబట్టి ఆ గాలి మాటల ద్వారా వారి కడుపును నింపుకున్నట్టుగా ఆనాడు నక్కలు కూడా ఇర్మియా గ్రంథంలో ఉంటది. ఒకసారి చూడండి, 14వ అధ్యాయం 6వ వచనము. నక్కల వలె మేత ఏమి లేనందున వాటి కన్నులు క్షీణించుతున్నవి. వాటికి మేత ఏం లేదు. ఎట్లా మరి? గాలి మాటలు కావాలి. ఆ గాలి మాటల కోసం అవి ఎదురు చూస్తూ ఉన్నవి. చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. అడవి గాడిదలు ఇవి గాలి 2:24లో చూసుకున్నట్లయితే అడవి గాడిదలు కూడా తమ గాలిని పీల్చుందని చెప్పేసి ఇక్కడ ఇర్మియా గారు రాస్తూ ఉన్నారు ఈ మాటలు. ఎందుకంటే చెప్పుడు మాటలు అనేటివి చాలా భయంకరమైనటువంటి మాటలండి.
ఎప్పుడు కూడా గాలి మాటలు, చెప్పుడు మాటలు, అన్యాయం చేసేటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎదోమీయుడైనటువంటి దోయేగును బట్టి దావీదు చాలా వేదనతో రాశాడు, మంగలి కత్తి లాంటి మాటలు మాట్లాడువాడా, నీకు నష్టపరిచే మాటలే తెలుసు, నీకు సమాధానపరిచే మాటలు మాట్లాడడం నీకు తెలియదు అని చెప్పేసి చాలా మాటల్లో మాట్లాడి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనము, 21, 22 అధ్యాయాల్లో 21, 22 అధ్యాయాల్లో ఈ యొక్క అహిమెలెకు గురించి, ఆ యొక్క యాజకుడి గురించి చూద్దాం ఒకసారి. ఇవి రెండు వచనాలు చదువుకుందాం. 21వ అధ్యాయము, మొదటి సమూయేలు 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహీమేలు నొద్దకు వచ్చెను. అయితే అహీమేలకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనా చెప్పవద్దనెను. నేను నా పని వారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిని. నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమీ గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహిమెలుతో అనగా, యాజకుడైనటువంటి అహిమెలుతో ఏమడుగుతున్నాడు? దావీదు వచ్చి తినడానికి ఏమైనా రొట్టెలు ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఇవన్నీ చదువుకుంటూ వెళ్తూ ఉంటే చెప్తూ ఉంటాడు. 7వ వచనంలో చూసినట్లయితే, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను, అతని పేరు దోయేగు. ఇతనిని బట్టియే ఆ యొక్క కీర్తన గ్రంథము 52వ అధ్యాయము దావీదు గారు వేదనతో రాశాడు. అతడు ఎదోమీయుడు, అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. ఇతను ఏం చేశాడంటే, ఆ రోజు దావీదు ఆ యాజకునితో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్నాడు. ఆ సందర్భంలో ఉండినటువంటి సందర్భాన్ని ఇది పెట్టుకొని దావీదు అక్కడ రాస్తూ ఉన్నాడు. 9వ వచనం, యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైనలా తీసుకొనమనగా, దావీదు దానికి సమమైన ఒకటియు లేదు నాకిమ్మనెను. ఇవే సందర్భాలు నేను ఇందాక చెప్పాను మీకు. ఆ యొక్క యాజకుణ్ణి ఒక కత్తి అడుక్కున్నాడు, తినడానికి కొన్ని రొట్టెలు అడుక్కున్నాడు. ఈ 21, 22 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, బాగా అర్థమవుతుంది. అడుక్కున్నాడు, తీసుకొని వెళుతూ ఉన్న సందర్భంలో ఈ యొక్క సౌలు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, పశుల కాపరి యొక్క పెద్ద, ఆ దోయగా అక్కడ ఉన్నాడంట, చూశాడంట. ఏమో చూశాడో తనకు తెలియదు. వెంటనే సౌలు రాజుకు వచ్చి, దావీదు నేను కత్తి పట్టుకొని వస్తున్నాడు చంపడానికి అని చెప్పాడు. వెంటనే రాజు ఈ యొక్క యాజకుడి దగ్గరకు వచ్చాడు. నీవు దావీదుకు సహాయము చేశావా? తను చంపడానికి నా మీదకి పంపించావా అంటే అహిమెలెకు చెప్తాడు యాజకుడు, అయ్యా ఆయన అలాంటి వాడు కాదు, ఆయన నీ అల్లుడు, అలాంటి వాడు కాదు అని చెప్పి ఆయనకు సపోర్ట్ గా మాట్లాడినందుకు, నీవు వాడికి సపోర్ట్ గా మాట్లాడతావా అని చెప్పేసి తన దగ్గర ఉన్న సైనికులను ఇతన్ని చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే సైనికులు ఏం చేశారు? చంపారా? సైనికులు, సేవకుడు అయ్యా ఆయన, దైవ సేవకుని మేము దూషించము, మేము హింసించము, చంపము అని చెప్పి వారు వెనక్కి తగ్గారు సైనికులు. అప్పుడు ఈ దోయగు ఎవడైతే చెప్పుడు మాటలు తీసుకెళ్లి సౌలుకు చెప్పాడో అదే సౌలుకు ఆ యొక్క పనిని కూడా అప్పచెప్పాడు, ఈ యొక్క యాజకుని చంపేయమని, యాజకుని తరపు వారిని అందరినీ చంపేయమని. అలాగా 85 మంది సేవకులను చంపేస్తాడు దోయగు. అందుకే వాడి నోరు మంగలి కత్తి లాంటి నోరుగా అభివర్ణించాడు. ఇప్పుడు చదవండి మళ్ళొకసారి కీర్తన గ్రంథము 52. ఈ మొదటి సమయాలు 21, 22 అధ్యాయాలు చదివిన తర్వాత
ఈ కీర్తన 52వ అధ్యాయం చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించాడు. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయో నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఎంత భయంకరంగా మాట్లాడితే దావీదు అంత హృదయాల్లో నుంచి వచ్చినటువంటి మాటలు కాకుండా ఉంటాయి. ఇవి ఎంత నష్టము చేసి ఉంటే, నష్టము చేసే రకంగా మాటలు మాట్లాడకూడదు. మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు. ఎంత కీడు చేసి ఉంటాడు ఈ దోయేగు దావీదుకు. అందుకే అంత వేదనతో ఇలాంటి మాటలు రాస్తూ ఉన్నాడు. ఇంకా చాలా మాటలు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. వారు కూలెదరు, చాలు చాలు. 3వ వచనం కూడా చదవండి. ఒకడు కత్తికి పదులు పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదులు పెట్టుదురు. వారు అంటే చాలా మంది, ఒక్కడు కాదు, ప్లూరల్ వర్డ్. కత్తికి పదులు పెట్టినట్లు. కత్తిని పదులు ఎందుకు పెడతారండి? షార్ప్ చేస్తే తొందరగా తెగిపోద్ది కాబట్టి వారు ఆ నాలుకలను ఏం చేస్తున్నారంట? పదులు పెడుతున్నారు. యాకోబు ఏమంటాడు అక్కడ 3వ అధ్యాయంలో? సాధు చేయలేకపోతున్నారు కానీ పదులు పెడుతున్నారు. సాధు చేయడం అని అంటే ఆధీనంలోకి తీసుకోవడం, గ్రిప్ లోకి తీసుకోవడం. పదులు అని అంటే ఎదుటి వాడి మీద యుద్ధం చేయడం. కత్తిని సాధు చేయడం అని అంటే కత్తిని ఒరలో పెట్టుకోవడం సాధు చేయడం అంటే అది చెప్పిన మాట విని అందులో ఉంటది ఒరలో. ఇంకా దాన్ని ఏమంటాం? పదులు పెట్టడం అంటే ఎదుటి వాడిని పొడ్చడానికి పదులు పెడుతూ ఉన్నట్టు. అంటే నీ నోటి యొక్క మాటలు కూడా సాధు చేయడం తప్పించేసి ఏ నరుడును తన నాలుకలు సాధు చేయజాలడు అని చెప్పి యాకోబు రాశాడు. చేయలేకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు? తమ నాలుకలను పదులు పెడుతూ ఉన్నారంట. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధిస్తూ ఉన్నారంట. చాటైన స్థలములు అంటే ఏంటి? ఎక్కడో బయట ఎక్కడో కాదు. ఏ మనిషి గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ మనిషి ఆ ప్రాంతంలో లేనటువంటి స్థలాలే చాటైన స్థలాలు. అతని గురించి ఏం సంధిస్తున్నారంట? బాణాలు సంధిస్తూ ఉన్నారంట. ఒక గన్ను నుంచి వచ్చినటువంటి బుల్లెట్, నోటి నుంచి వచ్చినటువంటి మాట వెనక్కి రావండి. చాటైన స్థలాల్లో ఉండి చేదు మాటలను బాణములుగా సంధిస్తున్నారు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దురపరుచుకొందరు. చాటుగా ఊరుల నొడుటకు యోచించుకొనొచ్చు. మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందరు. మనల్ని ఎవరు చూస్తారండి? మనం ఏం మాట్లాడితే అదే మన ఇష్టం. ఎవరు చూస్తారు? దేవుని యొక్క చెవులు ప్రతి స్థలమందు ఉండును. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు వింటాడు. ఎవడు చూస్తాడు? నన్నేవాడేమంటాడు అనుకుని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందరు. ప్రతి వారి హృదయాంతరంగము అగాధము. దేవుడు వారిని బాణముతో కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఈ పైనున్నటువంటి వచనాలన్నీ చదివిన తర్వాత వారు కూలారంట. ఎప్పుడు కూలారు? దేవుడు వారి మీద బాణములు వదిలారంట. వారు కూలుటకు ఎవరు కారణం అని అంటున్నాడు? వారి నాలుకే వారు కూలుటకు కారణం అని అంటున్నాడు. ఇంకా కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము
32వ వచనం చూసినట్లయితే, అయిందా టైం వల్ల టైం 2 నిమిషం. 106:32 వచనం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతను తన పెదవులతో మాట పలికాడు. మోషే కూడా పలికిందండి ఒక మాట, చూసారా? మెరీబా జలముల యొద్ద ఆ ప్రజలు మోషేను విసిగించారు. విసిగించినప్పుడు ఏ మాట పలికాడో మనకు తెలియదు, అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించలేదు. కానీ మాట పలికెను. ఎవరు? మోషే. ఏమనుకున్నాడు? ఎక్కడి ప్రజలు, ఎవడి ప్రజలు, ఎందుకు వచ్చిండ్రు, నేనెందుకు వీళ్ళకి దానానికి ఇవ్వాలి, నాకెందుకు ఈ గోల, ఆ యొక్క కానానేంది, అది ఎవరు చూడబోతాను, ఇలాంటి మాటలు జారి ఉంటాడు. కాని మాట పలికనని మాత్రమే అక్కడ పరిశుద్ధాత్ముడు రాశాడు. ఆ కాని మాట పలికాడు కాబట్టే తాను కానానులో ప్రవేశించలేదు కావచ్చు. మోషే అక్కడి వరకు వారిని నడిపించాడు, కానీ కానానులోకి అడుగు పెట్టలేదు మోషే. కాని మాటలు ఎప్పుడు పలకకూడదు. వీరిని చూచి మనం ఏమి నేర్చుకోవాలనంటే, వారి యొక్క జీవితాలను దేవుడు ఇక్కడ మన బైబిల్లో ఎందుకు పెట్టాడంటే, వారిని చూచి మనం ఈ రీతిగా జీవించకూడదు, ఈ రీతిగా మాట్లాడకూడదు అని తెలుసుకోవడానికి మాత్రమే పెట్టాడు. వాటి నుంచి మనం జ్ఞానం నేర్చుకోలేకపోతూ ఉన్నాం. మోషే లాంటి దేవుని సైనికుడే ఒక మాట పలికాడంట, కాని మాట. ఈ లోకంలో మనం ఎంత అలాంటి మాటలు కూడా రాపించాడు. యూదా పాపము చేస్తూ కూడా ఇనుప గంటంతో ఆయన పాపాన్ని రాసినట్టుగా బైబిల్లో ఉంటది. దేవుడు దేన్ని వదిలిపెట్టలేదు, ఎవరు ఏం చేసినా కూడా. మనం ఎంత? ఇంకొక 2-3 వచనాలు చదువుకొని ముగిద్దాము. అదే కీర్తనకారుడు 141వ అధ్యాయము 3వ వచనము. 141 3వ వచనం. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము. ఇందాక చదువుకుంది ఏంటి? ఇందాక చెప్పుకుంది సెక్యూరిటీ గార్డ్ పెట్టమన్నాడు అక్కడ. 141:3. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. అడుగుతూ ఉన్నాడు దావీదు, నా నోటికి ఒక సెక్యూరిటీ గార్డుని ఇవ్వండి. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము, పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయ్యుందును గాక. చాలా మాటలు, అవన్నీ కూడా రాకుండా నా నోటికి సెక్యూరిటీ గార్డును పెట్టమంటున్నాడు. యోబు కూడా ఎంత బాధింపబడ్డనో, తన నోటికి దేవుణ్ణి దూషించే మాటలు మాట్లాడలేదు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము. 31:30. 442 పేజీ నెంబర్. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, చోటు ఇయ్యనే లేదు. ఇక్కడ యోబు చాలా జ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క కన్నుల గురించి కావచ్చు, తన నోటి విషయంలో కావచ్చు, నేను ఎక్కడ పాపము చేయలేదని చెప్తూ ఉన్నాడు యోబు ఈ 31వ అధ్యాయంలో.
మొట్టమొదటి వచనంలో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అని అంటాడు. అది కన్ను యొక్క సందర్భంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 30వ వచనానికి వచ్చేసరికి నేను శపించలేదు అంటున్నాడు. కొంతమంది ఏది జరిగినా కూడా దేవుడు నాకు ఇలా చేశాడు అని అంటారు. ఏదైనా చిన్న నష్టం జరిగితే దేవుడు నన్ను నష్టపరిచాడు అని అంటారు. కానీ యోబు ఎంతో ఐశ్వర్యవంతుడు. సాతానుకు దేవుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో యోబు అక్కడ నష్టపోతూ ఉన్నాడు శరీర రీతిగా. కానీ ఎక్కడ కూడా తన నోటి నుంచి శపించే మాటలు రాలేదు అని మనం గమనించాలి. కొంచెం నీ శరీరానికి నలత జరిగినప్పుడు దేవుణ్ణి దూషిస్తావు, దేవా నాకు ఎందుకు ఇలా చేసావు. ఒకవేళ నీకు అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు అది నీ నోటి నాలుకలో మాట్లాడిన మాటల ద్వారా వచ్చిందేమో ఒకసారి గమనించుకోండి. ఇంకా మనం చూసినట్లయితే 73వ కీర్తన 9వ వచనము, ఇంకొక 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. 73వ కీర్తన 9వ వచనం. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక ఎక్కడంట భూ సంచారం చేస్తుందంట. వారు ఉండడం మాత్రం ఒక దగ్గరే ఉంటారు, వారి నాలుక ఏం చేస్తుందంట ఇంకా ఊరంతా తిరిగేసి వస్తుంది. అది నాలుక భూ సంచారం చేసేటువంటి నాలుకలు కూడా ఉన్నాయి. నాలుకను ఆధీనములో ఉంచుకోవాలి, ఉంచుకోకపోతే నష్టపడేది మనమే. కొత్త నిబంధనల నుంచి ఒక అంశాన్ని మనం చదువుకొని ముగించుకుందాము, సమయం కూడా మనకు ఎక్కువైపోయింది. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వాని పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం. ఈ 13 నుంచి 18 వచనాలు మీరు జాగ్రత్తగా చదువుకోండి. అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఎవరి ద్వారా పంపించాడు ఈ ఉత్తరము? ఎవరి ద్వారా పంపించాడు? చివరి అధ్యాయంలో ఉంటది. ఫీబే అనే మన సహోదరి మీ మధ్యలోకి వస్తుంది, ఆమెను మీరు చేర్చుకోండి అనే సందర్భంలో రోమా సంఘములో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి పౌలు గారి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. మీ గొంతుక తెరచిన సమాధి. సమాధిని చూశాం కదా, ఎలా ఉంటది అంటే చాలా ఖాళీగా ఉంటది, తెరిచినటువంటి సమాధి లాగా ఉంటది. మీ గొంతుక, వాళ్ళ యొక్క గొంతుక కూడా ఆ విధంగా ఉందంట, రెడీగా ఉందంట, ఆ సమాధిలో పెట్టడానికి రెడీగా ఉందంట వారి నాలుక. తమ నాలుకతో మోసము చేసేటువంటి ఆ యొక్క మనుషులు వాళ్ళు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. సర్ప విషం అంటే సర్పం అంటేనే విషపూరితమైనది, మళ్ళీ సర్ప విషం అని అంటే డబల్ అన్నమాట. ఇంకా అది అంటే వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. పగ, శాపము, ఇవి రెండు కూడా ఉన్నవి. ఇవి మన జీవితాల్లో ఉండకుండా చూసుకోవాలి. కీర్తనలు 109వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో మనం చదువుకున్న ప్రకారము ఎవడైతే శాపాన్ని కోరుకొని ఎదుటి వాడిని శపిస్తూ ఉన్నాడో అదే శాపము వాడి మీదకే వస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి మాటలు మనము మాట్లాడకుండా, అలాంటివి మన నోటి కింద ఉండకుండా, మనము నాశనాన్ని కోరుకోకుండా ఆ శపించడము, పగ ఇవన్నీ లేకుండా ఉండడం కోసం రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు గారు ఇచ్చినటువంటి మాటలు ఇవి. కాబట్టి ఇలాంటి మాటలను మీరు జ్ఞాపకంలో ఉంచుకొని ఇంకా మీరు
ఆత్మీయ ఎదుగుదలలో ఈ నాలుకకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఎవరైనా కూడా వారి యొక్క బోధలో చెప్పాలని నేను ఆశిస్తూ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.